ప్రపంచవ్యాప్తంగా యోగా డే జరుపుకున్న సందర్భంలో హెల్దీ వాకర్స్ ఆధ్వర్యంలో, యోగా పాట్ ఆధ్వర్యంలో, మరి ఎన్ఈడి కొత్త రోడ్డు ఎలియన్స్ క్లబ్ సంయుక్తంగా హెల్దీ వాకర్స్ ఇద్దరు ఆధ్వర్యంలో యోగా పాట్ వారు ఈరోజు రోజు ఉచితంగా యోగాని నేర్పడం, 52 వార్డుల గ్రీన్ బెల్ట్లో మరి విశాఖ నగరంలో ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా మన ప్రాంతంలో గ్రీన్ బెల్ట్లు కానీ పార్కులు కానీ అభివృద్ధి చేయడం, మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 170 దేశాలు యోగా డేగా ఈరోజు ఐక్యరాజ్య సమితిలో మరి ప్రకటించడం మోడీ గారి ఆధ్వర్యంలో మరి అందరూ ఆరోగ్యంగా ఉండాలని, మరి రిటైర్మెంట్ లైఫ్ అంతా కూడా పెద్దవాళ్ళందరూ కూడా చాలా మంది మేధావులు, విద్యావంతులు, రిటైర్డ్ పర్సన్స్ అందరూ కూడా మన ప్రాంతంలో ఒక మంచి కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జీవీఎంసీ నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా కూడా ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళకు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నామండి. ముందుగాను శ్రీధర్ గారు ఆధ్వర్యంలో చాలా సార్లు చేసామండి, ప్రతిరోజు అక్కడ అవుతుంటది. కానీ ఇక్కడ మాకు మన సత్యనారాయణ గారు, వీళ్ళు అందరికీ, మాకు నాగేశ్వరరావు గారు, ప్రతి ఒక్కరు కూడా ముగ్గురు కలిసి మాకు ఇక్కడ కూడా యోగా చెప్పండి, మేము కూడా యోగా చేస్తామని చెప్పి రిక్వెస్ట్ చేయడం కలిసింది. మేము అందులోనే అక్కడ యోగా చెప్పి మళ్ళా ఇక్కడ వచ్చి యోగా చెప్తున్నామండి అందరికీను. 6:30 to 7:30 ఇక్కడ యోగా క్లాస్ స్టార్ట్ అవుతుందండి. ఇకపైగా ఎప్పుడు వరకే కాదు, నెక్స్ట్ కూడా కొనసాగిస్తామని వీళ్ళందరికీ మాటిస్తున్నానండి. మేము మహిళలు ముందుకు వచ్చి చేస్తున్నాము అంటే అందులో గొప్పతనం యోగాదే అని చెప్పాలండి. యోగా కోసం మహిళలు ముందుకు వచ్చామంటే మాకు మీరందరూ తోడ్పాటి ఈ యొక్క యోగాని ముందుకు నడిపించాలని నేను కోరుకుంటున్నాను. యోగా చేయడం వల్ల సమయం ఏమి అయిపోదండి. మన ఆరోగ్యం కోసం 1 గంట రోజుకి సమయాన్ని వెచ్చిస్తే మనము డాక్టర్లకి డబ్బులు పెట్టే అవకాశం ఉండకుండా ఉంటదండి. డిప్యూటీ మేయర్ గారు శ్రీ శ్రీధర్ గారికి నమస్కారం అండి. వారి ఈ ఉదయం మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ రోజు మన అందరూ ఇలా కూర్చొని ఈ విధంగా యోగా కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, మరి ఏమైనా కానివ్వండి వారి దయతోటే ఇదంతా మనం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ రోజు మేము ఇక్కడ 10-15 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో ఉంటాం, కానీ ఏర్పాట్లు కానీ ఇది కానీ మాకు ఒంటరిగా అయిపోయామండి. ఒక 2 సంవత్సరాల నుంచి సారు మా గురించి ఇంత కష్టపడి చేసినందుకు అందరం ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ ఉండబట్టి యోగా కూడా జరగడం జరిగిందండి. అలాగే ముందు కూడా సార్ మన ముందు ఏం కావాలంటే అన్ని సహకారాలు చేస్తారన్నారు. అదేవిధంగా మనకి వాచ్మెన్ షెడ్ కానివ్వండి, అలాగే వాటర్ ఆల్రెడీ పైప్ లైన్ కూడా వేయడం జరిగింది. ముందు కూడా ఇది మంచి ఆహ్లాదంగా అందంగా మన విశాఖపట్నానికి మారిపేరుగా తయారవుతుందని మనం ఆశిస్తున్నామండి. మహిళలు మరియు మన పురుషులందరూ కూడా ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి అందరూ కూడా స్టూడెంట్ పాత్ర వహించి ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్ సక్సెస్ గా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే యోగా ఇది స్టిల్ కంటిన్యూ అవుతుందండి. ఇది ఆగదు, ఇది స్టిల్ కంటిన్యూ. మనందరికీ కూడా ఇది నెల 2 నెలలు 6 నెలలు ఎంత అయినా సరే కంటిన్యూ చేస్తామండి. శ్రీధర్ గారు ఇక్కడ మన అన్నం ఉన్నంత వరకు కూడా శ్రీధర్ గారితో ఇది ఇలా కంటిన్యూ అవుతుందని చెప్తూ, ఒక చక్కని ఈ గ్రీన్ బెల్ట్ ని ఒక సుందరమైన పార్క్ గా దీన్ని ఇచ్చేసి అన్ని పార్కుల్లో వైజాగ్ లో ఉన్నటువంటి 15 పార్కుల్లో కల్లా ఇది బెస్ట్ పార్క్ అనిపించుకునేటట్టు దీన్ని ఆధునీకరిస్తున్నారు. వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా యోగా టీం కంటిన్యూ చేస్తామనేసి చెప్పినటువంటి మా హెల్దీ వాకర్స్ అండ్ ఎలియన్స్ క్లబ్ కి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పొద్దున్న లేస్తే మనిషికి ఎన్నో వ్యాపకాలు, ఎన్నో బాధలు, ఆ స్ట్రెస్ వల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి. డయాబెటిక్ నుంచి బీపీ వరకు, క్యాన్సర్ అన్ని అవడం కారణం ఏంటంటే ముఖ్యంగా బాడీకి సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల. ఎక్సర్సైజ్ ఉండొచ్చు ఇది బాహ్య శరీరానికి, బట్ యోగా అనేది మానసిక శరీరానికి మానసికంగా కూడా బాగా క్లీన్ చేస్తుంటది. అలాగే ధ్యానం వల్ల బ్రెయిన్ క్లీన్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే లాంగ్లివిటీ వస్తుంది, అంటే ప్రశాంతంగా ఉంటాం. రకరకాల మందులు వాడి మనం అందరం కూడా రోజుకి ఇంకా దిగజారిపోతున్నాం. సో ఇలాంటివన్నీ మన శ్రీధర్ గారు, మన డిప్యూటీ మేయర్ గారు ముందుకు వచ్చి కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మన మర్రిపాలెం హెల్దీ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ యోగా కార్యక్రమానికి ప్రతి ఒక్కరు విచ్చేశారు. అలాగే మన అలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి గౌరవనీయులైనటువంటి డిప్యూటీ మేయర్ గారు రావడం మనందరికీ కూడా చాలా సంతోషకరం. మరియు ఇక్కడ ఉన్నటువంటి యోగా నేర్చుకోవడానికి వచ్చినటువంటి సభ్యులందరూ కూడా చాలా ఆహ్లాదకరంగా, చాలా హ్యాపీగా, సంతోషంగా ఇక్కడ యోగా నేర్చుకున్నారు. గత 2 నెలల నుంచి కూడా మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఉచితంగా ఇక్కడ యోగా నేర్పుతున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి సభ్యులు కూడా చాలా ఉత్సాహంగా
నేర్చుకోవడం జరుగుతుంది. గురువులు కూడా అంతే మంచి గురువులు దొరికారు. ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు, అలయన్స్ క్లబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అండ్ గవర్నర్లు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమం దిగ్విజయం చేశారు. వచ్చిన వారందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేరు పైన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అలాగే ముఖ్యంగా యోగా డే అనేది ఇంటర్నేషనల్ డే. ఈ యోగా డే ద్వారా ప్రతి ఒక్కరు ఆరోగ్యం మెరుగుపరచుకోవడం, అలాగే ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ఉండడానికి చాలా సంతోషకరం. మేము కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ యొక్క అవకాశాన్ని మాకు కూడా వాకర్స్ అసోసియేషన్ తరఫున అలాగే అలయన్స్ అసోసియేషన్ తరఫున కల్పించేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే మా యొక్క జేసీ విశాఖ వ్యాలీ తరఫు నుంచి కూడా మీ యొక్క ప్రత్యేకత తెలియజేస్తున్నాము. ఎందుకంటే నేను కూడా అందులో వన్ ఆఫ్ ది జేసీ విశాఖ వ్యాలీ తరఫున మెంబర్ అండ్ ట్రెజరర్ కాబట్టి మేము కూడా వీళ్ళతో సభ్యులయ్యి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు సార్. విజ్ఞానం, వినోదం, విశ్లేషణ అనే సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చింది వి టాక్ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వి టాక్ టీవీ.